హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ మేము చూస్తున్నాము, మాకు బడ్జెట్ విషయంలో ఇబ్బంది లేదనుకుంటే కనుక మొత్తం మనకి 3 ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి ఇండస్ట్రీ షెడ్స్ బిల్డింగ్స్ తోటి అయితే కనుక ఒక 2 ఎకరాల 60 సెంట్ల ల్యాండ్ తోటి వచ్చిందండి ఒకటి. అదేవిధంగా మనకి నేషనల్ హైవే ఫేసింగ్లో మిగతా 2 ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ప్రాపర్టీస్ అనమాట. అంటే పర్టికులర్గా బడ్జెట్ విషయంలో మనం మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే ఆక్షన్లో చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. ఒకసారి మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తే కనుక ఆ విషయం మీకు కూడా అర్థమవుతుంది. సో ఆ ఫీలింగ్ మీకు కూడా వస్తే కనుక తప్పకుండా తీసుకోండి. సో ఈ ప్రాపర్టీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి, మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీలో మొదటి ప్రాపర్టీ వచ్చేసరికల విజయవాడ టు కోల్కతా నేషనల్ హైవే, అంటే మన విజయవాడ టు ఏలూరు రోడ్లో మీకు పొట్టిపాడు దగ్గర టోల్ ప్లాజా వస్తుందండి. సో వీరవల్లి ఇవి దాటిన తర్వాత పొట్టిపాడు దగ్గర టోల్ ప్లాజా వస్తుంది. ఇది దాటిన తర్వాత మీకు హనుమాన్ జంక్షన్ వస్తుంటుంది. సో దానికంటే ముందే మన బాపలపాడు మండలం వీరవల్లి విలేజ్కి దగ్గరలో మొత్తం 2 ఎకరాల 70 సెంట్ల ల్యాండ్ అండి. అంటే 10,018 గజాల ల్యాండ్ తోటి ఇండస్ట్రీ షెడ్స్ తోటి G+2 బిల్డింగ్స్ తోటి, అదేవిధంగా లోపల మనకి మిషనరీ కూడా ఉందండి. మిషనరీ తోటి ఈ ఫర్నిచర్ తోటి మొత్తం అంతా కూడా ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు, బిల్డింగ్స్, షెడ్స్. సో ఎవరైతే మాకు ఒక ఓన్గా ఒక బిల్డింగ్ పరంగా, అంటే మేము ఒక కమర్షియల్ షెడ్స్ తోటి ఒక ఫ్యాక్టరీ రన్ చేసుకోవడానికి ఒక కమర్షియల్ ప్రాపర్టీ చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ చాలా చాలా బాగుంటుంది. లేదంటే మేము ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ చూస్తున్నాం అన్నా, లేదంటే కనుక మేము ఒక రెంటల్ ప్రాపర్టీ చూస్తున్నాం అన్నా కూడా ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి చూడండి. మనకి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నుంచి సుమారుగా 40 కిలోమీటర్ల దూరంలో, గన్నవరం నుంచి సుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో, హనుమాన్ జంక్షన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో, కాజా టోల్ ప్లాజా నుంచి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ వస్తుందండి. సో ప్రాపర్టీ ఒకసారి చూడండి. వీడియోలో మీకు మొత్తం అంతా కూడా డీటెయిల్గా చూపిస్తున్నాము. ఈ G+2 బిల్డింగ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇండస్ట్రీ షెడ్స్ ఉన్నాయి అనమాట. షెడ్స్ లోపల ఇంతకుముందు ఫ్యాక్టరీ లాగా రన్ చేశారు ఆల్రెడీ. సో ఆ మిషనరీ కూడా ఉందండి. సో ఈ ప్రాపర్టీ మొత్తం అంతా కూడా కలిపి మనకి ఇప్పుడు 6,93,00,000 రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి అయితే ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. యాజ్ ఇట్ ఈస్గా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ ప్రాపర్టీని. మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తామండి. అయితే ఈ ప్రాపర్టీ వాల్యూ ఎక్కడికైతే క్లోజ్ అవుతుందో ఆ వాల్యూలో 70% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. దానికి మీరు కూడా ఎలిజిబుల్ అయ్యి ఉండాలన్నమాట ఖచ్చితంగా. చూస్తున్నారు కదా, ఇది ప్రాపర్టీ అనమాట మనకి. సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇండస్ట్రీస్ పరంగా మేము చూస్తున్నాము, ఎక్కువ బడ్జెట్ అయినా పర్లేదు అనుకుంటే ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా ఇక్కడ ఎంక్వైరీ చేసిన దాని ప్రకారంగా సుమారుగా మనకి 9 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వాల్యూ అయితే వస్తుందండి. సో ఇది మనకి స్థలం ముందు రోడ్డు కూడా 33 అడుగుల రోడ్ అయితే వస్తుంది. ఈ ఇండస్ట్రీ ముందు రోడ్డు కూడా డైరెక్ట్గా హైవేకి కనెక్టివిటీ రోడ్స్ అయితే ఉన్నాయి. అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంది. మన విజయవాడ సిటీకి, అదేవిధంగా అటు ఏలూరుకి, ఇటు హనుమాన్ జంక్షన్కి, ఆంధ్రప్రదేశ్ రాజధానికి, ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్కి, అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. ఆల్రెడీ ఈ ప్రాపర్టీని బ్యాంకు పొజిషన్లో తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కాబట్టి మీరు ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్గా ఉంది. కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందన్నమాట. సో ఇందులో ఇంతకుముందు డిస్పోజబుల్ పేపర్ రోలింగ్ బిజినెస్ అయితే చేశారు. సో మిషనరీ అంత ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ బిజినెస్ మేము ట్రై చేస్తున్నాము. ఆ విధమైన బిజినెస్లో మేము చూస్తున్నాం అనుకుంటే మిషనరీ అంతా కూడా యూజ్ అవుతుంది. లేదనుకుంటే ఆ మిషనరీ మొత్తం కూడా మనం స్క్రాప్కి ఇచ్చేసినా కూడా నెక్స్ట్ వేరే బిజినెస్ పరంగా కూడా మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒకసారి చూడండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా ఈ బాపలపాడు మండలంలోనే ఈ హైవే ఫేసింగ్లో మనకి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది. మొత్తం 1790 గజాల ల్యాండ్ అనమాట. సో ఇది ఆల్రెడీ హైవేలో కొంత ఎక్స్టెన్షన్కి పోయింది. సుమారుగా 150 గజాల వరకు పోయింది. మిగతా ల్యాండ్ అంతా కూడా మనకు వస్తుందండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది 1,34,00,000 రూపాయలకి అయితే సేల్కి వచ్చింది. సో ఈ హైవేలో సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట. హైవేని ఆనుకునే ఉంటుందండి బిట్ అనేది. సో డైరెక్ట్గా హైవే ఫేసింగ్లో ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా కమర్షియల్గా ఇండస్ట్రీ పరంగా వాడాలన్నా, లేదా ఏదైనా ఫ్యాక్టరీ పరంగా వాడాలన్నా, లేదా అపార్ట్మెంట్లో మనం ఫ్లాట్స్గా చేయాలన్నా, లేదా ప్లాట్స్గా డివైడ్ చేసి సేల్ చేయాలన్నా కూడా అన్నిటికీ కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి చూడండి. మీ బడ్జెట్కు తగ్గ ఉండే కనుక ఇక్కడ మార్కెట్ వాల్యూని ఎంక్వైరీ చేసుకొని ఇది రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా చూసి తీసుకోండి. మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఒకసారి మీకు కూడా ఆ ఫీలింగ్ వస్తే కనుక ఒకసారి మిస్ చేసుకోవద్దు. చూడండి, ఖచ్చితంగా మీకు ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడే మనకి ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది. దీన్ని ఆనుకునే ఉంటుంది. ఆ బిట్ కూడా 2,129 గజాలు. మీకు 2 ఫ్లాట్స్ కూడా ఇక్కడికి వస్తే కనుక ఎక్స్ప్లెనేషన్ చేస్తాము. సో ఇది కూడా సౌత్ ఫేసింగ్లోనే ఉంటుంది. ఇది మనకి 1,74,00,000 రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి.
సో బాపులపాడు మండలమే ఇది కూడా. సో ఇది కూడా హైవేకి ఆనుకునే ఉంటుంది. సో ఇంతకుముందు చూపించిన ఇండస్ట్రీ అనేది లోపలికి విలేజ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ హైవేకి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే హైవే ఫేసింగ్లోనే ఉంటుంది కాబట్టి యాస్టీజ్గా మీరు ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి, ఫ్యాక్టరీ రన్ చేసుకోవడానికి 2 ల్యాండ్స్ ఒకేసారి తీసుకుంటే కనుక పెద్ద ఇండస్ట్రీ ప్లాన్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. నచ్చితే కనుక తప్పకుండా చూస్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీలు మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేస్తామండి. సో నచ్చితే తప్పకుండా ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా మీకు వచ్చేలా కూడా చేస్తాం. సో మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. ఇలాంటి ప్రాపర్టీస్ని మిస్ చేసుకోకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.